మిత్రులారా, అందరికీ శుభోదయం. మనం జనరల్గా ప్రతిరోజు చాలామంది వ్యక్తులను కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. చాలామంది వ్యక్తులతో రకరకాల సంబంధ బాంధవ్యాల్ని కలిగి ఉంటాం. అంటే మన వ్యాపార రీత్యా, వ్యవహార రీత్యా, ఉద్యోగ రీత్యా ఇలా చాలామందిని కలుస్తుంటాం కదా. ఈ కలుస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒకవేళ మనతో బిహేవ్ చేస్తూ ఉంటాడు, లేదా మనం వాళ్ళతో ఒకవేళ బిహేవ్ చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు కలుస్తున్న ప్రతి వ్యక్తి కామన్గా మాట్లాడే కొన్ని వర్డ్స్, అంటే సర్వసాధారణంగా చెప్పే కొన్ని మాటలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానంలో కూడా మీరు అప్పుడప్పుడు కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. ఎప్పుడు అలా మాట్లాడరు, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఇక్కడ నుంచి మీరు గమనిస్తుండండి. మీతో మాట్లాడుతున్న వ్యక్తి మీతో సూటిగా, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడగలుగుతున్నాడా లేదా, ఓపెన్గా మాట్లాడుతున్నాడా లేదా, ఆయన ఫేస్లో ఒకసారి ఆయన ముఖ కవలికలను కూడా గమనిస్తూ ఉండండి. ఈ మాట్లాడుతున్నటువంటి హావభావ వ్యక్తీకరణ, ఆ వ్యక్తి ప్రదర్శించే దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటాం కదా, ఇవన్నీ మీరు ఒకసారి గమనిస్తే ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఉన్న స్థితి ఏంటో మనకు అర్థమవుతుంటుంది. అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనతో ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తితోనూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మీకు రకరకాల విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.